ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆ బలమైన పునాదిని మీరు మా నుంచి ఆశించారు. మేము అదే కోరుకుంటున్నాం. ఆ బలమైన పునాదిని మీరు మా నుంచి ఆశించారు. మేము అదే కోరుకుంటున్నాం. వదిన గారు, పద్ధతి ప్రకారం నేను అన్నీ మాట్లాడటం లేదు, కానీ ప్రేమతో మా అమ్మాయికి ఏమేమి ఇవ్వాలో అన్నీ మేమిచ్చుకోవాలి కదా. దయచేసి కాదనకండి. అలాగే వదిన గారు, ఇక మీ ఇష్టం. ముహూర్తాలు, పెళ్లి సంగతులు. ఓకే వదిన. జ్యోతి అక్క, ఏందమ్మే ఇది? మనిషి బొమ్మేస్తే అది కోతి బొమ్మలా వచ్చినట్టు ఏందే నీ స్కెచ్ బొచ్చు పీకిన కోళ్ళ ఎట్టా అయిపోయి ఉండాది? అదే అర్థం కావట్లేదమ్మా. అంతా తలకిందులైపోయింది. లహరి పోలీస్ స్టేషన్కి కదమ్మా వెళ్ళింది, మళ్ళీ ఎలా తిరిగొచ్చేసింది? కొరియన్ క్రైమ్ మిస్టరీ సినిమా చూస్తున్నట్టు ఏంటి నా కర్మకి ఈ ట్విస్ట్లో? అసలే పెళ్లి చూపుల సీన్ని ఎంత నీచ నికృష్టంగా ఊహించుకున్నాను నేను. కానీ వీళ్ళు హమ్మాప్కే హైకోన్ సినిమా చూపించినట్టు చేశారు. నో నో, నాకు ఈ సీన్ నచ్చలేదు. ఏంటి అలా చూస్తున్నావు? బుర్ర బొంగరంలా గిర్రున తిరిగిపోతోందా? ఈ ఊహించని సన్నివేశాన్ని చూసి నీ కన్నింగ్ మెదడు కామైపోయిందా? ఈ ఆనంద భైరవి పరువు తీయగల శక్తి నీలో ఉంది అనుకోవడం అది నీ ధైర్యమా? కాదు, వెర్రితనం, నీ మూర్ఖత్వం. అది నీ వల్ల కాని పని అని చెప్పినా వేషాలు వేస్తూ నీ బలం చూపించుకుంటున్నావా? బలైపోతావు, బలైపోతావు. ఏ అనన్య, రాత బాగుండి ఈ గడపలో కోడలిగా అడుగు పెట్టావు. బతుకు బాగుపరుచుకోమని అవకాశమిచ్చాను. దుర్వినియోగం చేసుకున్నావు. తలపొగరుతో, విషపు బుద్ధితో నీ అడుగుని ఈరోజు నా కోడలి బ్రతుకులో మోపావు. నా కూతురు భవిష్యత్తుని చీకటి చేసే దిశగా అడుగులు వేశావు. క్షమించేదే లేదు. నిన్ను నేనింకా క్షమించే ప్రసక్తే లేదు. నువ్వు చేసిన ఈ పాపాలని ప్రతి క్షణం గుర్తు తెచ్చుకో. ఈ పాపాలే నీకు శాపాలై రేపటి నీ నాశనానికి గొయ్యి తీయబోతున్నాయి. నీ బతుకు ఇంకా పాతి పెట్టబోతున్నాయి. ఫిక్స్ అయిపో, ఈ మాట ఫిక్స్ అయిపో. నీ మూర్ఖత్వం మూలంగా ఈ కుటుంబంలో నీకు నువ్వుగా నష్టపోతావు తప్ప ఈ ఇంటి గోడ మీదున్న పెయింటింగ్ ని కూడా స్క్రాచ్ చెయ్యలేవు.
అంటే నేను నేను ఈ గోడకున్న పెయింట్ ని కూడా స్క్రాచ్ చేయలేనా? ఛ! అలా ఎలా సీన్ అంతా ఎలా తిరగబడిపోయింది? ఇప్పుడేంటి నా పరిస్థితి? ఏం చేయాలి? సమాజం నీచం అనుకుని అలాంటి దరిద్రమైన కేసులో పోలీస్ స్టేషన్ మెట్లెక్కాను. అత్తయ్య గారికి ఎలా నా మొహం చూపించను? ఆయన నన్ను ప్రేమిస్తున్నారని ఎంతో సంబరపడిపోయాను. కానీ భార్యనని చెప్పి ఇలా నన్ను వదిలించుకోవడానికి బయటికి తీసుకొచ్చారు అని తెలిసాక ప్రాణం పోయినట్టుంది. నన్ను పోలీస్ స్టేషన్ మెట్లెక్కించి నన్ను మానసికంగా కూడా పూర్తిగా చంపేశారు. నేను ఆయనకి భారమై ఇలా ఎంతకాలం కాపురం సాగించను? స్వామి, ఏంటయ్యా నాకు పరీక్ష? ఎంతకాలం నేనిలా ఏ సంతోషము లేని జీవితాన్ని గడిపేది? లహరి, ఏంటి ఎక్కడికో బ్యూటీ పార్లర్ కని వెళ్ళావు? కానీ ఏం చేపించుకున్నట్టు కూడా కనిపించట్లేదు. అసలు వెళ్ళావా నువ్వు చెప్పిన ప్లేస్కి? వదినా, ప్లీజ్, నా మూడేం బాగోలేదు, నన్నేం మాట్లాడించకు. ఏదైనా సరే నేను తర్వాత మాట్లాడతాను. లహరి, ఇదిప్పుడు ఎలా అడిగినా ఏం చెప్పేలా లేదే.